ప్రతిష్టాత్మక బ్రిక్స్ 8వ వార్షిక సదస్సుకు రంగం సిద్దమైంది. రేపటి నుంచి గోవాలో 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా శనివారం రష్యా, చైనా, బ్రెజిల్ దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పోరాడాల్సిన ఆవశ్యకతను ప్రధాని మోదీ నొక్కి చెప్పనున్నారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా శనివారం రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టేమర్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ వరుస భేటీల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం అంశాన్ని మోదీ లేవనెత్తే అవకాశముంది. ఉరి ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించడం, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడుల నేపథ్యంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం జరిగే బ్రిక్స్ ప్రధాన సదస్సులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాధినేతలు పాల్గొంటుండగా బ్రిక్స్, బిమ్స్టెక్ సదస్సుకు భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో వివిధ దేశాధినేతలతో కూడా ప్రధాని మోదీ శనివారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటే ఈ జాడ్యాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను బ్రిక్స్ సదస్సులో భారత్ నొక్కి చెప్పనుంది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంతో పాటు G20 సదస్సులో పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న విషయాన్ని భారత్ లేవనెత్తింది. G20 సదస్సులో పాకిస్తాన్ పేరును నేరుగా ఉచ్చరించని ప్రధాని మోదీ దక్షిణాసియాలో ఒక దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఆ దేశాన్ని ఏకాకి చెయ్యాలని పిలుపునిచ్చారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తోంది అనేందుకు పట్టుబడ్డ ఉగ్రవాదులే సాక్ష్యమని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఐరాసాలో వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలపై పోరాడే దిశగా బ్రిక్స్ తీర్మానం ఉండేలా భారత్ గట్టిగా ప్రయత్నిస్తోంది. తీవ్రవాదం అంతర్జాతీయ సమస్యగా మారిన తరుణంలో ఒక్కొక్కరిగా పోరాటం చేయలేమని, కలిసికట్టుగా మాత్రమే ఈ జాడ్యాన్ని ఎదుర్కోగలమని బ్రిక్స్ సదస్సులో భారత్ స్పష్టం చేయనుంది. ఉగ్రవాదంపై విభిన్న విధానాలు అనుసరించరాదని, మంచి ఉగ్రవాది, చెడ్డ ఉగ్రవాది అనే తారతమ్యాలు ఉండరాదనే విషయం భారత్ స్పష్టం చేయనుంది. ఉగ్రవాదుల ఆర్థిక మూలాలపైనే కాకుండా వారికి ఎక్కడి నుంచి ఆయుధాలు సమకూరుతున్నాయో ఆయా వనరులపై కూడా చర్యలు తీసుకోవాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. ఆర్థిక, పర్యాటక, సంస్కృతి, విద్య, క్రీడా రంగాల్లో సభ్య దేశాల మధ్య పరస్పర సహకారానికి సంబంధించి కూడా బ్రిక్స్ సదస్సులో చర్చ జరగనుంది. కల్లోల ప్రాంతాలైన ఆఫ్ఘనిస్తాన్, సిరియా, సూడాన్లో భద్రతా పరిస్థితితో పాటు ఇతర అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు బ్రిక్స్ దేశాధినేతల మధ్య చర్చకొచ్చే అవకాశముంది. బహుళరంగ సాంకేతిక, ఆర్థిక సహకారానికి సంబంధించి బిమ్స్టెక్ దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కారణంగా ఇస్లామాబాద్ లో సార్క్ సదస్సుకు హాజరయ్యేందుకు భారత్ తో పాటు మరో 4 దేశాలు నిరాకరించిన నేపథ్యంలో బిమ్స్టెక్ సదస్సు జరగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రిక్స్ ప్రధాన సదస్సు ఆదివారం జరగనుంది. తొలుత ఫోటో సెషన్ అనంతరం బ్రిక్స్ దేశాధినేతలు సమావేశమవ్వనున్నారు. అనంతరం సభ్య దేశాల వ్యాపార ప్రతినిధులు భేటీ అవుతారు. రెండో అర్ధభాగంలో బ్రిక్స్ దేశాధినేతల ప్రసంగాలు ఉంటాయి. అనంతరం బ్రిక్స్, బిమ్స్టెక్ దేశాధినేతల విందు ఉంటుంది. బ్రిక్స్, బిమ్స్టెక్ సదస్సుల నేపథ్యంలో కొత్త భాగస్వామ్యాల కోసం వారధులు నిర్మించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రాంతీయ సమస్యలను ఎదుర్కొనేందుకు ఉమ్మడి పరిష్కారాల కోసం ప్రయత్నించనున్నట్లు వెల్లడించారు. బ్రిక్స్ సదస్సు దేశాల మధ్య పరస్పర సహకారానికి, ఉమ్మడి అజెండా అయిన అభివృద్ధి, శాంతి, సుస్థిరత, సంస్కరణల దిశగా పయనించేందుకు దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.